భారత్ ఇంగ్లాండ్ మధ్య జరిగిన 5వ టెస్ట్ మ్యాచ్ క్రికెట్ చరిత్రలోనే అత్యంత సాహసోపేతమైన ఎంట్రీకి వేదికైంది. ఈ మ్యాచ్లో ఇంగ్లాండ్ ఆటగాడు క్రిస్ వోక్స్ భుజం విరిగినప్పటికీ ఒంటి చేత్తో బ్యాటింగ్ వచ్చి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఆట చివరి రోజు ఇంగ్లాండ్ గెలుపుకు 18 పరుగులు అవసరమైన దశలో వోక్స్ 11వ నెంబర్ ఆటగాడిగా ఎంట్రీ ఇచ్చాడు. అతని ఎంట్రీ సినిమా ఎలివేషన్ను తలపించింది. వోక్స్ బ్యాటింగ్ చేయలేకపోయినా స్ట్రైక్ రొటేట్ చేసి ఇంగ్లాండ్ను గెలిపించేందుకు చివరి వరకు ప్రయత్నించాడు. అయితే అన్ఫార్చునేట్లీ ఈ మ్యాచ్లో ఇంగ్లాండ్ భారత్ చేతిలో 6 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. ఫలితంగా భారత్ 5 మ్యాచ్ల సిరీస్ను 2-2తో సమం చేసుకుంది. మ్యాచ్ తొలి రోజు ఆటలో క్రిస్ వోక్స్ గాయపడిన సంగతి తెలిసిందే. దీంతో అతడు తొలి ఇన్నింగ్స్లో బ్యాటింగే చేయలేదు. అయితే జట్టు విజయం కోసం రెండో ఇన్నింగ్స్లో బ్యాటింగ్ వచ్చాడు. అందుకే వోక్స్ క్రీజ్లోకి వస్తున్నప్పుడు స్టేడియం అంతా లేచి నిలబడి వెల్కమ్ చెప్పారు. కాగా ఇదే సిరీస్ 4వ టెస్టులో టీమిండియా ఆటగాడు రిషబ్ పంత్ కూడా కాల్ ఫ్రాక్చర్ అయినప్పటికీ జట్టు ప్రయోజనాల కోసం బరిలోకి దిగి అందరి ప్రశంసలు అందుకున్నాడు. 1984లో విండీస్ ఆటగాడు మాల్కమ్ మార్షల్ కూడా వోక్స్ తరహాలోనే ఒంటి చేత్తో బ్యాటింగ్ దిగాడు. ఇంగ్లాండ్తో జరిగిన ఆ మ్యాచ్లో మార్షల్ ఒంటి చేత్తో బౌండరీ బాదిన సన్నివేశాన్ని క్రికెట్ ప్రపంచం ఎప్పటికీ మర్చిపోదు. అలాగే 1986లో ఫైసలాబాద్ టెస్ట్ మ్యాచ్లో పాకిస్తాన్ ఆటగాడు సలీం మాలిక్ను ఎడమ చేయి విరిగిపోయినప్పటికీ బ్యాటింగ్ చేశాడు. ఆ మ్యాచ్లో వెస్టిండీస్ పేసర్ మాల్కమ్ మార్షల్ వేసిన బంతి సలీం మాలిక్ ఎడమ చేయిని బలంగా తాకింది. ఆసుపత్రికి తీసుకెళ్తే అతడు చేయి విరిగిపోయినట్లుగా డాక్టర్లు చెప్పారు. చేతికి బ్యాండేజ్ వేసుకుని వచ్చిన సలీం పాక్ 9వ ఆటగాడిగా క్రీజులోకి వచ్చాడు. తొలుత ఎడమ చేత్తో, ఆ తర్వాత కుడి చేత్తో బ్యాటింగ్ చేశాడు. వసీం అక్రమ్తో కలిసి చివరి వికెట్కు 32 రన్స్ జోడించి పాక్ను గెలిపించాడు. ప్రస్తుత సిరీస్లో పంత్ వోక్స్ కూడా ఇలాంటి పరిస్థితుల్లోనే బ్యాటింగ్కు వచ్చి ప్రశంసలు అందుకున్నారు.